కాబట్టి మానవుడు ఆకాశాన్ని వదిలిపెట్టడంలే, ఇటు చూస్తే భూమిని వదిలిపెట్టడంలే. తన జీవనం కోసం సర్వస్వాన్ని నాశనం చేస్తూ ఉన్నాడనమాట మానవుడు. అందుకని దేవుడు ఏం చేశాడు, ఆ బర్త్డేనేమో నీకు ఇచ్చాడు, డెత్ డే ఆయన దగ్గర ఉంచుకున్నాడు. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడే నీ బర్త్డే పక్కనే డెత్ డే కూడా రాశాడు అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అందుకే ఎవరిని ఏది ప్రార్థించవాకు, ఎవరిని ఏది ప్రార్థించకుండా ఉండటమే నిజమైనటువంటి ప్రార్థన. వితౌట్ ఎనీ ప్రేయర్ ఈజ్ రియల్ ప్రేయర్. ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వెనిటీ దేర్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్. చూడండి ఏం చెప్తున్నారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. అసలు ప్రతి ఒక్కడికి కూడా మరణ భయం అంటే మరణ భయం ఉంటుంది, కానీ మరణం లేదు, మరణ భయమే అన్నమాట వాడికి. ఇప్పుడు మీరు ఈ చెట్టు చూస్తున్నారు కదా, ఈ ఇంకో అరగంటలో ఈ చెట్టు కూలి కింద పడితే, కింద పడినటువంటి అంటే ఆ చెట్టు కింద ఉన్నటువంటి వాడు ఎవడైతే వాడు చస్తాడో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉంటానా వాడన్నా పరిగెత్తుతామన్నమాట. అంటే మరణ భయం ఉండి, ఎందుకని మనకు భేద బుద్ధి అనేటువంటిది ఉందన్నమాట. ఆ భేద బుద్ధి ఉంది కాబట్టే మరణ భయం అనేటువంటిది ఉంది. ఆ మరణ భయం పోవాలంటే ఏం చెయ్యాలి? సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒకటే చెప్పారు, మీ ఊర్లో ఉన్నటువంటి శ్మశానంలో అయినా పోయి ఒక అరగంట సేపు కూర్చోరోజు అని చెప్పాడనమాట. చూడండి, మరణ భయం అనేది పోతుంది అన్నాడు. ఇంకో సూత్రం చెప్పాడు మరణభయం పోవాలంటే, నేను నిద్రపోయేటప్పుడు నీ మంచం అది కట్టెలతో ఉన్నటువంటిది అనుకో, శ్మశానంలో ఉన్నటువంటి కట్టెల మీద నీ శవం ఉందనుకో అంటున్నాడు అనమాట. ఒకసారి భావించు అంటున్నాడు ఆయన. ఉయ్యాల అనేది ఇంట్లో ఊగుతూ ఉంటుంది ఉయ్యాల, కానీ ఇల్లు ఊగుతుందా? ఊగదు. సృష్టికర్త అనేటువంటి వాడిలో ఉండేటువంటి మాయ అనేది అది రమిస్తూ ఉంటుంది, కానీ ఆయన క్రీడించడు అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఫర్ ద వన్ హూ ఈజ్ విత్ ఈక్వెనిటీ దేర్ ఈజ్ విల్ నాట్ బి ఫియర్ ఆఫ్ డెత్. అది అభేద భావం ఉన్నటువంటి వాడికి అసలు మరణ భయం అనేటువంటిది ఉండదు. ఇట్ ఈజ్ నాట్ కట్ బై ఎనీ నైఫ్, నైనం ఛందంతి శస్త్రాణి, నైనం దహతి పావకః, ధ్యాయతో విషయాన్ పుంసః, సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతిభ్రంశః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. గీతలో ఎప్పుడు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. అసలు మానవుడికి మెంటల్ ఎందుకు వస్తుంది, మానసిక వ్యాధికి ఎందుకు గురవుతాడు అంటే చెప్తున్నాడు అనమాట. ఒకదాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నందువల్ల దాన్ని పొందాలి అనేటువంటి ధ్యాస అనేటువంటిది ఏర్పడుతుంది. దాన్ని పొందాలి అనేటువంటి కోరిక, దాన్ని పొందినట్లయితేనేమో పర్వాలే, లేకపోయినట్లయితే మానసిక వ్యాధికి గురవుతూ ఉంటాడు మానవుడు. దానివల్ల కామం అనేటువంటిది ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధించినట్లయితేనేమో పర్వాలే, లేకపోతే దానివల్ల కోపం అనేటువంటిది వస్తుంది. దానివల్ల మతిభ్రంశం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల వినాశనం అనేటువంటిది మానవ జాతికి ఏర్పడుతుంది. మొత్తాన్ని మూల కారణం ఏంటి? ఒకదాని గురించి ఆలోచిస్తున్నందువల్ల. అందుకే సద్గురు సుబ్రహ్మణ్యం గారు అంటారు, నీ మనస్సు ఎలా ఉండాలి అంటే తెల్లగాగితంలాగా ఉండాలి అంటాడు అనమాట. అంతే, దేని గురించి ఆలోచించొద్దని చెప్తాడు. ఒకే విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నందువల్ల అది కావాలి అనేటువంటిది కోరిక. దక్కితే పర్వాలే, దక్కపోతే కోపం. దానివల్ల మోహం, మోహం వల్ల బుద్ధి నాశనం, దానివల్ల స్మాష్, మొత్తం కూడా జాతి అనేటువంటి మొత్తం కూడా నశిస్తుంది. అందుకే రమణ మహర్షి ఏం చెప్పాడంటే త్యాగాన్నే త్యాగం చేయాలి అని చెప్పాడు. చూడండి, త్యాగాన్నే త్యాగం చేయాలి. ఎవడైనా చేయగలరా? కాశీకి పోయి ఏం వదిలిపెట్టొచ్చామంటే వంకాయ వదిలిపెట్టా, టెంకాయ వదిలిపెట్టా, కాకరకాయ వదిలిపెట్టా అంటాడు. ఇది కోరికలను వదిలిపెట్టాను ఎవడంటే అనమాట. అమ్మో అయిపోతే ఎట్లా, వీడి కాంతా కనకాలు కావాలి, ఇది కాంతా కనకాలు, ఈ రెండు ఉంటే చాలు. అందుకే వీడు ఏది సాధించలేకపోతున్నాడు. కాబట్టి భవిష్యద్ద్రష్ట అయిన సరస్వతి ఉపాసకుడైనటువంటి మహాకవి పండితుడు అయినప్పటికీ కూడా మనశ్శాంతి అనేటువంటిది లేదు అంటే నీ వదవలసినటువంటి దాన్ని వదల్లేదు అని అంటారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. 5వ తరగతి వరకే చదివింది రమణ మహర్షి. జిల్లెమ్మూడి అమ్మ, ఆమె కూడా 5వ తరగతి వరకే. మరి వాళ్ళకి ఈ తత్వజ్ఞానం అనేటువంటిది ఎలా వచ్చింది? తాత్వికత, మహా తపస్సులో అంతుందన్నమాట పవర్ అనేది.
తపశ్శక్తి వల్ల వాళ్ళకి ఆ పవర్ వచ్చింది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మొత్తం కూడా ఎప్పుడో చెప్పారు వాళ్ళు. ఎందువల్ల? కేవలం తపశ్శక్తి ద్వారానే, కేవలం ఆ తపశ్శక్తి వల్లనే అసాధ్యం కానటువంటి దాన్ని కూడా సుసాధ్యం చేశారు వాళ్ళు అన్నమాట. అందుకే దేర్ ఈజ్ నో ఇంపాసిబుల్, ద వర్డ్ ఈజ్ సేస్ దట్ ఐ యామ్ పాసిబుల్. చూడండి ఏం చెప్పాడు. అసలు ఇంపాసిబుల్ అనేటువంటిది లేని మానవుడికి సాధిస్తే దేన్నైనా, సాధన చేస్తే దేన్నైనా సాధించవచ్చు. కానీ ఆ వర్డే చెప్తుందన్నమాట, అసాధ్యం అనేటువంటిదే నేను సుసాధ్యం. ఎవరికి? సాధన చేసేటువంటి వాళ్లకు అని చెప్తుంది. అయితే అందరి వల్ల కాదు. అయితే మహాత్ములు వాళ్ళు చెప్పినటువంటి వాటిని వినటం వరకే మన యొక్క ధ్యేయం, కానీ వాళ్ళలాగా మనం కాలేమన్నమాట. ఆ శక్తి మనకి ఇవ్వాల. భగవంతుడు కొందరినే ఎన్నుకుంటాడు తనలాగా తయారు చేయాలని, వాళ్ళనే తయారు చేస్తాడంతే. ఇప్పుడు స్కూల్ ఉంది, స్కూల్లో ఉండే పిల్లలందరూ కూడా అనుకున్న దాన్ని సాధిస్తున్నారా? కొంతమంది మధ్యలోనే పోతున్నారనమాట. కొంతమంది సాధిస్తున్నారు. అంటే ఏంటి? వాడి తల్లి కడుపులో ఉండగానే రాసిపెట్టాడు ఈ విధంగా సాధించాలి అని. అయితే ప్రయత్నం చేయటం వరకే నీ ధర్మం అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. హీర్ టు దేర్ సాధన, దేర్ ఫ్రమ్ హీర్ సిద్ధి, అజ్ఞాని ఏ లివ్ వైల్ డెడ్. అది చూడండి, ఇక్కడి నుంచి అక్కడికి పోవాలి అనుకునేటువంటిది సాధన. దేర్ ఫ్రమ్ హీర్, అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అనేది సిద్ధి. ఆల్రెడీ సిద్ధి పొందినటువంటి వాడే సాధన అనేటువంటి దాన్ని చేస్తాడు. అజ్ఞానికి ఎ లివ్ వైల్ డెడ్, అజ్ఞాని అనేటువంటి వాడు జీవించి చస్తాడు. అంటే మనమే అన్నమాట. భార్యా పిల్లల కోసం రాత్రి మగళ్ళు కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళని పోషించి చివరికి పిల్లలకి ఉద్యోగాలు రాలేదని మానసిక వ్యాధికి గురై చివరికి చచ్చిపోతాడు. కష్టపడి పోయేది. కానీ జ్ఞాని ఈజ్ డెడ్ వైల్ ఎ లివ్, జ్ఞాని అనేటువంటి వాడు చచ్చి జీవిస్తాడు. అరే ఇటువంటి వాళ్ళే అన్నమాట. రమణ మహర్షి, జిల్లెల మూడమ్మవారు, తర్వాత భగవాన్ సత్యసాయి బాబా, షిర్డీ సాయి బాబా, వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన యోగి, ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నట్లే లెక్క అంటాడు. నీవు కూడా నీ జీవితం కూడా ఆ విధంగా ఉండాలి అంటున్నమాట. నువ్వు ఎక్కడ ఉన్నా కానీ, నువ్వు పోయినా కానీ నీ గురించి ప్రజలు అనుకుంటూ ఉండాలి. ఆ విధంగా నీ ప్రవర్తన అనేటువంటిది, జీవనం అనేటువంటిది ఉండాలి అని చెప్తారు సద్గురు సుబ్రహ్మణ్యం. అందరూ ఒకసారి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి తరించండి. భారత్ గ్యాస్ గోడౌన్ వెనక లైన్ సద్గురు సుబ్రహ్మణ్యం గారి ఇల్లు, చెన్నై రోడ్, శ్రీకాళహస్తి. నమస్తే. మన వీడియోలన్నీ కూడా అజ్ఞానాన్ని పోగొట్టేటువంటివి కాకుండా మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటి, ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా కుటుంబ పోషణ కోసం ప్రతి ఒక్కరు కూడా అనేక రకాలుగా కష్టపడుతూ ఉన్నాం. సాయంత్రం అయ్యేసరికి మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాం. అటువంటి మానసిక ప్రశాంతతను ఇచ్చేటువంటివి ఈ జ్ఞాన ప్రసూనాలు అనేటువంటి వీడియోలు. ఈ మొత్తం 850 వీడియోలు. వరల్డ్ టీచర్ న్యూస్ అని మీ టీవీకి యాడ్ చేసుకున్నట్లయితే మొత్తం వస్తే ఉదయాన్నే 6 కానీ, సాయంత్రం పూట నిద్రపోయేటప్పుడు కానీ వీటిని చూసినట్లయితే మీలో తప్పనిసరిగా మనశ్శాంతి అనేటువంటిది ఏర్పడుతుంది. దీనివల్ల నాకు ప్రశాంతత ఏంటంటే, మన వీడియోలు చూసినటువంటి వాళ్ళు చాలామంది కూడా కనీసం 400 మంది శ్రీకాళహస్తి వెళ్ళి సద్గురు సుబ్రహ్మణ్యం గారిని దర్శించి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా చెప్పి పరిష్కార మార్గాన్ని కనుక్కొని మనశ్శాంతిగా ఉంది సార్ అని నాకు ఫోన్ చేసి చెప్పారు. అది నాకు ప్రశాంతత. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోలన్నీ కూడా విని మానసిక ప్రశాంతతను పొంది జీవించాలని కోరుకుంటూ మీ అల్లాబందుల రామమూర్తి. నమస్తే.